నమస్తే అండి అందరికీ. ఏంటి అన్నం ఎలా వండాలి అని టైటిల్ చూసి నవ్వుకొని స్కిప్ చేస్తున్నారా వీడియో? ఆగండి, ఆగండి. ఒక్క నిమిషం కేటాయించి ఈ వీడియో చూడండి. తప్పకుండా మీకు కానీ మన ఇంట్లో ఉన్న ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న చిట్టి తల్లులకు కానీ ఉపయోగపడుతుందండి. అన్నం వండడానికి కూడా ఒక వీడియోనా అని అనుకోకండి. మనకు సౌత్ ఇండియన్ స్టేపుల్ ఫుడ్ కదండి. ప్రధాన ఆహారం మనకి వరి అన్నమే. వీటిల్లో మనం రకరకాల రైస్ తీసుకుంటాము. మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ప్రచారం చేస్తున్న విజయరామ్ గారు చెప్తారు కదా, దేశంలో నలుమూలల కూడా అనేక వందల వేల రకాల వరి ధాన్యం ఉందటండి. మనకు దొరికే వాటిల్లో మనమైతే సెమీ పాలిష్ రైస్ వాడదామండి. పూర్తిగా పాలిష్ చేసి తెల్లగా ఉన్నవి కాకుండా కొంచెం ముడి బియ్యం కొంతమంది తినగలుగుతున్నారు, కొంతమంది తినలేకపోతున్నారు. అట్లీస్ట్ సెమీ పాలిష్డ్, కొద్దిగా పాలిష్ చేసినవి తీసుకుందామండి. వీటిని ముందుగా తప్పనిసరిగా కడగాలండి. కొంతమంది డైరెక్ట్గా పోసేస్తున్నారు. అయితే రైస్ మిల్లుల్లో చాలా మంది వర్కర్స్ కానీ ఆ మిల్లు ఆడేవాళ్ళు కానీ తొక్కుతారండి కాళ్ళతో. ఆ పొట్టుని తీసే ప్రక్రియలో వరి ధాన్యం నుండి ఈ బియ్యాన్ని వేరు చేసే పిల్లులో ఆ ప్రక్రియలో కాళ్ళతో తొక్కుతారండి. మనం ఆహారంగా కడుపులోకి వేసిన, దేవుడికి నైవేద్యం పెట్టిన పవిత్రంగానే తీసుకోవాలి కనుక తప్పనిసరిగా 2 సార్లు కడగండి. ఆ తర్వాత అత్తెసరిలాగా అంటే వార్చకుండా వండేలా ఉంటే మాత్రం 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పడతాయండి. లేదు, వార్చే విధానంలో పురాతనమైన పద్ధతి మనకు అదే కదా, బియ్యం వార్చేసేవారు. అలా అయితే మనకి 5 గ్లాసులు, 5.5 గ్లాసు పడతాయండి అన్నం వండుకోవడానికి. వార్చడమే మంచిదండి. షుగర్ పేషెంట్స్ అయినా, లేకపోతే మామూలుగా కూడా ఒబెసిటీ రాకుండా ఉండాలన్నా సరే దానిలో ఏమన్నా ఇప్పుడు మరీ ముఖ్యంగా ఈ పురుగు మందులు అవి వాడుతున్నారు కదా, రసాయన ఎరువులు. అందుకని వార్చి తినడమే మంచిదండి. కుక్కర్లో మెత్తపడుతుంది తప్ప అంతలాగా అవన్నీ ఎవాపరేట్ అవ్వవు. పురుగు మందుల అవశేషాలు కానీ ఇవన్నీ ఎవాపరేట్ అవ్వండి. అందుకని వార్చుకోవడమే మంచిది. మరి ముఖ్యంగా మన పెద్దవాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే, స్టవ్ దగ్గర పక్కనే ఒక గిన్నె పెట్టుకొని మనం కనీసం 5 సార్లు ఆ పై పొంగుని తీసేయాలంటండి అన్నం ఉడికేటప్పుడు. మా అమ్మమ్మ చెప్పేదన్నమాట చిన్నప్పుడు. ఇప్పుడు కూడా అన్నం ఉడుకుతుండగా పైన వచ్చే ఆ పొంగుని 5 సార్లు తీయాలటండి కనీసం. ఆ పాత రోజుల్లో అంటే వాళ్ళు దంచేవారు కనుక ఒకవేళ 5 సార్లు తీసినా మనకు అంత టైం లేకపోతే కనీసం 3 సార్లన్నా పొంగు తీసేయాలండి. తర్వాత మనం కొత్త బియ్యం అయితే కొంచెం త్వరగా వార్చాలి. అలాగే అత్తెసరిలా పెడుతున్నట్టయితే కొత్త బియ్యంకైతే మనం ఇందాక చెప్పుకున్న 2 గ్లాసులు పని చేయవు, ఇంకొంచెం తక్కువ పోసుకోవాలి, 1.25 అట్లా బియ్యం బట్టి. లేదు పాత బియ్యం అనుకోండి, మనం చక్కగా 2 గ్లాసులు పోసుకోవచ్చు. ఇంకా వార్చేటట్టయితే అసలు గొడవే లేదు. ఆ పదును చూసుకొని వార్చుకోవచ్చు. వార్చిన తర్వాత కూడా మనం చూసారా, ఆ గిన్నెకి మనం వార్చడం వల్ల ఆ అన్నం మెతుకులు అంటుకొని పోయి ఉన్నాయి కదా. కొంతమంది అన్నం మీద మూత పెట్టి అలాగే ఉంచుతారండి. అవేమో ఆ వేడికి ఎండిపోతాయి అన్నమాట. అలా ఉంచకూడదు. శుభ్రంగా గరిటెతో దాన్ని తీసివేయాలండి. అన్నం గురించే కదా ఇంత పెద్ద వీడియోనా అని అనుకోకండి, విసుక్కోకండి. మీరు ఈ వీడియోని మన అన్నం వండే విధానం తెలియని పిల్లలకి తప్పనిసరిగా పిల్లలకి ఈ వీడియో చూపించి ఎలా అన్నం వండాలో దగ్గరుండి తల్లులు నేర్పాలండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం కనుక వండే పద్ధతిలోనూ శుచి శుభ్రత పాటించాలి. అలాగే భోజనం చేసే ముందు కూడా శుభ్రంగా చేతులు కాళ్ళు కడుక్కొని, వీలైతే ముఖం కడుక్కొని, భగవంతుడి శ్లోకాన్ని కానీ నామాన్ని కానీ చెప్పుకొని భోంచేయాలండి. భగవంతుని నామస్మరణతో మనకి ఆయుష్ ఆరోగ్యం కలుగుతాయండి. అందరికీ
భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానండి. మీరందరూ కూడా మన ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ